మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరంగా ఉందండి కోట గారు లేరని ఇంప్రెషన్. ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ కంటే మా ఫ్యామిలీ మెంబర్. మా ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్, నా ఫస్ట్ సినిమా అల్లర్లో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు, మొన్న లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. అంటే మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేము అందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఐ విష్ వాళ్ళ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాల వినపడుతుందమ్మా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం విత్ హిమ్. అటువంటి ఆయన ఇవాళ లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది. మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. శ్రీ కోట శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం. ఆయన గొప్ప నటుడు. మానవతావాది, విలక్షణమైన
పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో ఇంకా మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారిని గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడ, మలయాళీ, అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు. అలాంటి మహానటుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్లు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పటికీ అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతోటి ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా జయభేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను. ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అటువంటి మంచి మిత్రుడు ఒకరోజు నా దగ్గర వచ్చి ఒక సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేకపోతే నా బ్యాంకు ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్పాను. మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంది మీకు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి,
ఎంత శాలరీ మీరు సంపాదించగలరో అది ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారో అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అది పోయిందే అని అనుకోకుండా ఆ డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100% పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానండి. సెంటిమెంటల్గా కూడా అందరితో గట్టి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నాండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉండడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా తను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడో తెలియదు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పక్కనంతా పక్క వచ్చేయండి. ఈరోజు నిజంగా చాలా బ్యాడ్. నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది. నా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ, ఒక ఫ్యామిలీ పర్సన్గా మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్టు లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరమైనందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చూపాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. గొప్ప నటుని కెమెరా వెనకాల నుంచి చూసే పనిచేసే అవకాశం ఇంటికి కూడా రావడం, సినిమా షూటింగ్ చాలా తమ్ముడు ఇది పడిపోతుందమ్మా. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ, కోటా గారు కానీ ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలుతుంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మాయి ఇక్కడ నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం.
ఇప్పుడు 10 మంది బాధను ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు ఇది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వారికి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు, మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది. సో దీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపడుతుంది. దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇలా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకెళ్ళింది. ఇక ఆయన చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటకరంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం. ఈ సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులు